హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ తిని బోర్ కొట్టుండొచ్చు కదా. మీకోసం నేను కొత్త రెసిపీతో వచ్చాను. అదేనండి, ఆఫ్ఘనిక్ స్టైల్ చికెన్ విత్ టేస్టీ గ్రేవీ కర్రీ. ఈ స్టైల్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ కోసం 1/2 kg పెద్ద పీసెస్ చికెన్ తీసుకోవాలి. వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా చికెన్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు గ్రేవీ కోసం అల్లం, వెల్లుల్లి, 5-6 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మంచి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో ఈ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 200 గ్రామ్స్ పెరుగు, మిరియాల పౌడర్, చాట్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, నిమ్మరసం, 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్, కస్తూరి మేతి, రుచికి సరిపడా సాల్ట్ వేసి పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి కనీసం 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల బటర్, అలాగే చికెన్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని వేసుకోవాలి. అందులో 4 లవంగాలు, 5 ఇలాచి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న మిగిలిన మసాలాను వేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక గిన్నె పెట్టి అందులో నిప్పు పెట్టి దానిపై నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టుకొని స్మోక్ రావడం ఆగిపోయాక మూత తీసి బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి ఆఫ్ఘనీ చికెన్ కర్రీ రెడీ. చాలా సింపుల్ రెసిపీ కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.